హలో మమ్మీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, వర్కింగ్ మామ్స్ కి కానీ ఇంట్లో ఉండే మమ్మీస్ కి కానీ చాలా హెక్టిక్ టైం అయిపోతుంది. మార్నింగ్ జగ్లింగ్ టైం అనమాట. ఫాస్ట్ గా ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఆ మార్నింగ్ టైమ్స్ ని సింప్లిఫై చేయడానికి ఈ ప్రీమిక్సెస్ వర్కింగ్ మామ్స్ కానే కాదు, బ్యాచిలర్ బ్రదర్స్ కి, హాస్టల్లో ఉండే పిల్లలకి, రూమ్స్ లో ఉండే పిల్లలకి వండుకునేటప్పుడు చాలా ఫాస్ట్ గా వంట అయిపోయేలాగా ఈ ప్రీమిక్సెస్ ఇంట్లో మీ మమ్మీస్ తో చేయించుకొని మీతో పాటు తీసుకెళ్ళండి. నేను చూపించే కొన్ని పొడులు ఫ్రైస్ లోకే కాదు రైస్ లోకి కూడా తినొచ్చు. అట్లా వేసేసుకొని జనరల్ గా 1 shot 2 birds అంటాం, కానీ 1 shot 5 birds అని కూడా అనొచ్చు తెలుసా. ఈ రెసిపీ చేసుకుంటే ఒక్క బ్యాటర్ చేసి పెట్టుకుంటే 5 days మనకి టిఫిన్స్ టెన్షన్ సార్ట్ అవుట్ అయిపోతుంది. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే చాలు. ఇడ్లీ, దోశ, పొంగనాలు, గుంత పొంగనాలు, పునుగులు, సెట్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ, ఇంకా ఏం కావాలండి, ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు మార్నింగ్ నైట్. కాకపోతే డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ, బట్ 3 days ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అండి ఫర్మెంట్ అయిన పిండి కోసం. 3 or 4 days అంతే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెల్దీ రెసిపీ మన స్ప్రౌట్స్. ఇవి ఇంకా స్ప్రౌట్ అవ్వలేదు, బట్ స్ప్రౌట్స్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. అండ్ సాలడ్స్. నైట్ టైం ఏముంది, ఆఫీస్ నుంచి వచ్చాక అలసిపోయి లేకపోతే మార్నింగ్ అంతా పిల్లలు కుక్ చేసి పెట్టి వాళ్ళ పనులు చూసుకొని ఇంక మనకు చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు హెల్దీగా క్విక్గా అయిపోయే సాలడ్స్ చేసి పెట్టేసుకొని అట్లా స్ప్రౌట్ సాలడ్ అట్లా ఏదో ఒకటి మనం తినడానికి హ్యాపీగా అయిపోతుంది. పిల్లలు కూడా తినేస్తారు, దాని ఏముంది, ఈవినింగ్స్ రాగానే పెట్టేస్తే తినేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పల్లీల పుట్నాల పొడి. ఇది పప్పుల పొడిని చేసి పెట్టుకుంటాము. మా మమ్మీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. ఏ కూర చేసినా సరే ఇది వేస్తుంది పక్కా, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కదా, కాల్షియం ప్రోటీన్ ఉంటుంది. సో మంచి డైలీ డోస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం దీంట్లో వస్తుంది. ఈ పొళ్ళు మనకి టైం సేవ్ చేస్తాయి, హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయండి. పక్కా పొళ్ళు చేసి పెట్టేసుకోండి. నేను చూపించేవి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎండు కొబ్బరి ఏమన్నా తక్కువ తినిందా? ఏం తక్కువ తినలేదు. ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఇస్తుంది. పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఈ పొళ్ళుతో పాటు వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తున్నాను. ప్లీజ్ కన్సిడర్ మై వీడియో. చూస్తున్నప్పుడు లైక్ చేయండి ప్లీజ్. కొబ్బరి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు అంతే. ఇవి మిక్సీ పట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఫ్రైస్ అనే కాదు, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడేసుకొని తింటుంటే ఉంటుందండి, స్వర్గం కనిపిస్తుంది అంతే. వెల్లుల్లి కారం కి ట్విన్ అనమాట ఇది. దేని టేస్ట్ దాందే, అదిరిపోద్ది. ఇప్పటి వరకు ఇది ట్రై చేయని వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. నా మోస్ట్ ఫేవరెట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ కారపొడి, ఇడ్లీ కారపొడి అని చేసి పెట్టుకుంటాం కదా, అది మా అత్తమ్మ వాళ్ళు, నెల్లూరు వాళ్ళు పక్క మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఉంటుంది అంతే. ఫ్రైస్లో వేయడానికి, ఇడ్లీతో పాటు తినడానికి, కారం దోశ లాగా చేసుకుంటాం కదా, సో దానిపైన చల్లడానికి, ఎగ్ దోశకి వేయడానికి, అన్నిటికీ అనమాట ఇది ఉంటుంది. మా ఇంట్లో కొబ్బరి కారం ఎట్లుంటుంది, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కారపొడి అట్లా ఉంటుంది. ఈ రెసిపీలో నేను శనగపప్పు, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. అండ్ పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ముందు ఈ పప్పులు అన్నీ మిక్సీ పట్టేసుకొని, అంటే ఇవి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. అండ్ దీంట్లో కావాలి అనుకుంటే పుట్నాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పప్పుల పొడిలో వేసుకున్నానని దీంట్లో అవాయిడ్ చేశాను. కొంతమంది కొబ్బరి పలుకులు కూడా వేసుకుంటారు, కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, ఒకలాంటి ర్యాన్సిడిటీ స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది కాబట్టి అది నేను వేయలేదు, అవాయిడ్ చేశాను. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఇట్లా నాకు మోటివేషన్గా ఉంటుంది, కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది కూడా నాకు అర్థమవుతుంది. అండ్ కమెంట్ కూడా చేయండి, రెసిపీస్ ఎట్లా అనిపించినాయి, ప్రీమిక్సెస్ మీకు యూజ్ అనిపించినాయా, ఇంకేమన్నా కొత్త రెసిపీస్ ఏమైనా చేయాలా, చూపించాలా, అట్లాంటివి కూడా నాకు చెప్పండి. నేను పక్కా మీకు వీడియో చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చట్నీ పౌడర్. ఇది బున్ను 1.5 year బేబీ అప్పటి నుంచి నేను ఇట్లా చేసి పెట్టుకుంటాను. ఎట్లన్నా ట్రావెల్ చేసినప్పుడు కూడా, మనం ఎటన్నా హోటల్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఈ పౌడర్ తోటి వాళ్ళకి చట్నీ లాగా కొంచెం వాటర్ కలిపిచ్చేస్తే చట్నీ అయిపోతుంది. మనకి ఈజీగా ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. ఇట్లా చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఉంటుంది, ఎన్ని డేస్ అయినా ఉంటుంది, లైక్ 15 days దాకా కూడా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టను, బయటే పెట్టేస్తాను. సమ్ టైమ్స్ ఎండుమిర్చి కూడా వేసుకుంటాను, కానీ పచ్చిమిర్చి బెటర్ అండి, మంచిది వేసుకుంటే. పచ్చిమిర్చి కూడా హెల్త్కి మంచిది, ఎండుమిర్చి కన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో కూడా. సో కన్సిడర్ గ్రీన్ చిల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ చిల్లీ. పడని వాళ్ళకి ఇంకా తప్పదు, ఎండుమిర్చి వేసుకోండి. ఈ పౌడర్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకుంటాం కదా, తినే ముందు వాటర్ కలుపుతున్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఆ పులుపు కూడా వచ్చేస్తుంది. చట్నీని ఇట్లా ఎవరైనా చేసుకుంటారా అంటే, లైక్ వెల్లుల్లి ఇవన్నీ వేసి అని నాకు చెప్పండి, నేనేనా అని. మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న చట్నీ ఇట్లా చేయడము, వెల్లుల్లి వేయడం నేను కూడా ఫస్ట్ టైం చూసా, మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాతనే.
నాకు తెలీదు చట్నీస్లో వెల్లుల్లి వేస్తారని. మా నెక్స్ట్ పౌడర్ రసం పౌడర్. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు రసం పౌడర్ని. మా ఇంట్లో మమ్మీ మాత్రం ఇట్లా చేసి పెట్టుకుంటారు. సో నేను అదే చూపిస్తున్నాను. డిపెండ్స్ అండి. లైక్ కొంతమంది పప్పులు ఏం వేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకునేది. లైక్ అత్తమ్మ వాళ్ళు అయితే ఎండుమిర్చి, జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు అట్లా వేసుకొని గార్లిక్ వేసి గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటారు. కానీ మమ్మీ అయితే ఇట్లా చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఈవినింగ్స్ మాకు నిమ్మకాయ రసం అని లేకపోతే కొత్తిమీర రసము అట్లా చేసి పెట్టి కొంచెం చిక్కదనం రావడానికి ఈ పౌడర్ కలిపేసి కాస్త బాయిల్ అవ్వనిస్తారనమాట. ఇట్లా మీలో ఎంతమంది చేస్తారండి? కొంతమంది నేను విన్నాను బియ్యం కూడా వేస్తారు ఇట్లా డ్రై రోస్ట్ చేసి అని. ఇంక ఇట్లా రసం పౌడర్ చేసి పెట్టుకొని రసంలో ఈ పౌడర్ వేసుకుంటే మరిగేటప్పుడు గుమగుమలు ఆడిపోతుంది. ఇంకా తినాలన్న క్రేవింగ్ ఎక్కువైపోతుంది. డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రసంలో వాటరే ఉంటుంది, ఏమీ గుడ్ కంటెంట్ ఉండదు అనుకుంటాం కదా, అందుకని పప్పులు వేసాం కదా, సో కొంచెం ప్రోటీన్ కూడా ఇంటేక్ అవుతుంది. టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండు ఉంటాయి. ఇంకా జీరా పౌడర్, జీరా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే సాలడ్స్ పైన నేను పెరుగులో కూడా వేస్తాను, అంటే తినేటప్పుడు మంచి డైజెషన్ అవుతుందని. కర్రీస్లో వేసుకోవడానికి ఇంకా మల్టీపర్పస్ యూజ్ అనమాట. ఎయిర్ టైట్ కంటైనర్లో చేసి పెట్టుకుంటే 2-3 months అయినా సరే పాడవ్వదు. ఇంకా కొబ్బరి పొడి కూడా కర్రీస్లో వేసుకోవడానికి ఇవి చేస్తున్నా కదా, వీటితో పాటు అవి కూడా చేసేద్దామని చేసేస్తున్నాను. కొబ్బరి పొడి, ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. ధనియాల పొడి ఆల్రెడీ ఉంది అందుకని చేయలేదు. ఇట్లా అన్ని పొడులు చేసి పెట్టుకోండి. కర్రీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు కాకుండా. వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్లో గ్రేవీగా చేసుకొని తింటాం కదా, గ్రేవీ కర్రీస్ లాగా చేసుకొని దాంట్లోకి గ్రేవీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ పన్నీర్, మష్రూమ్ కర్రీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు కానీ, చికెన్ కర్రీ వీటన్నిటిలోకి పనికొస్తుంది. ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే దీంట్లో కావాలనుకుంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేయొచ్చు, కానీ నా దగ్గర లేదని నేను యాడ్ చేయలేదు. ఈ గ్రేవీ కర్రీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 days దాకా మంచిగా ఉంటుంది. ఏం పాడవ్వదు, టేస్ట్లో కూడా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. మరి ఇంతలా చేసి పెట్టుకోవాలా అని మాత్రం అనుకోకండి. టైం లేని వాళ్ళకి ఇది తెలుస్తుంది, ఆ సఫరింగ్ అనేది తెలుస్తుంది. తినాలనిపిస్తుంది పాపం, కాకపోతే టైం ఉండదు ఇవన్నీ చేసుకోవడానికి. లేదంటే సమ్ టైమ్స్ మనకి హెల్త్ సపోర్ట్ చేయదు, అట్లాంటి టైమ్స్ ఉంటాయి. హెక్టిక్ టైం ఉంటుంది, స్కెడ్యూల్ ముందే తెలిసిపోతుంది మనకి, ఈ వీక్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని. అట్లా ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకోండి. చూడండి, నేను హాఫ్ డే లైక్ 2 o'clock అట్లా స్టార్ట్ చేశాను ఈ వీడియో షూట్ చేయడము పిల్లలకి తినిపించుకున్న తర్వాత. ఇంకా నేను ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అది చల్లారే లోపు మీకు కిచెన్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నా. ఇన్ని వెరైటీస్ చేశాను కానీ గిన్నెలు మాత్రం ఎక్కువ ఏం అవ్వలేదు. నేను ఆ రోజు చికెన్ పలావ్ చేసా, గోంగూర చికెన్ పలావ్, అదే చూపిస్తున్నా మీకు. జస్ట్ 2 jars, అది కూడా జీరా పౌడర్ కోసం వేరే కొత్త జార్ తీసాను. లేదంటే ఒక బాండి, ఒక స్పూన్, చల్లారబెట్టడానికి ఒక ప్లేట్, అంతే. ఇంకా ఎక్కువ గిన్నెలు కూడా ఏం పడవండి. నేను అది చూపించడానికే నేను చూపిస్తున్నాను. అయితే నేను ముందు చెప్పినట్టు కాస్త టైం స్పెండ్ చేయాలి అంతే, ఒక హాఫ్ డే. నాకంటే వీడియోస్ షూట్ చేసుకుంటూ విన్నీని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి నాకు అట్లా హాఫ్ డే అయినా టైం పట్టింది. లేదంటే 1-2 hours చేసేసుకోవచ్చు ఇవన్నీ. మధ్యలో నేను బున్నోని కరాటే క్లాస్కి తీసుకొచ్చి ఇవన్నీ మళ్ళీ విన్నీకి ఫీడ్ చేసి ఇంత చేసేసరికి నాకు ఆ టైం పట్టింది. లేదంటే మీకైతే అంత టైం కూడా పట్టదు. డైరెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం ఇంకెవరైనా హెల్ప్ చేస్తే ఇంకా తక్కువ టైం పడుతుంది. అంతా ఓన్గా నేనే చేసుకున్నాను కదా, చూసారు కదా. ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. నేను దీంతో పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ అవన్నీ చేస్తాను, చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా చేసినవన్నీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, బున్నుకి టిఫిన్ బాక్స్ పెట్టేటప్పుడు ఈ వీడియోస్ అన్నీ షూట్ చేస్తాను. ప్లీజ్ తప్పకుండా నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికి ఫలితము అని నేను అనుకుంటాను. మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే వీడియో ఎట్లా అనిపించింది, లేకపోతే నేను ఏమైనా చేంజెస్ చేయాలా, ఇవి కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఐకే షాపింగ్ వీడియో రాబోతుంది. స్టే ట్యూన్డ్. Thank you for watching. See you next video.